హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి నేను దళిత కాలనీలో ఉన్నాను. సో ఇదైతే ముందల్ది ఇది తడ్కల్కు పిట్లంకి వెళ్ళే రోడ్, ఇది సీసీ రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం జరిగింది. ఇది సో ఇది వచ్చేసి దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇది దళిత కాలనీలో ఉన్నటువంటి ఇది రోడ్డు ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. కనీసం దీనికి డ్రైనేజ్ వసతి కూడా లేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో దీనికి అప్పుడెప్పుడో మాకు ఊహ తెలియనప్పుడు దీనికి సీసీ రోడ్ వేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సీసీ రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు ఒక్కసారి చూడండి ఈ రాళ్ల పైన. ఇప్పుడైతే ఇంకా వర్షం పడలే, వర్షం పడితే మాత్రం చాలా దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. చూడండి ఒకసారి ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ స్థితిలో మనం ఇంకా బతుకుతున్నాం. చూస్తే మనం ఇంకా ఏఐ జమానా అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ రోడ్డు వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందో. సో విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి మనకి ఎన్ఆర్ఈజిఎస్ కింద అంటే విబిజి రామ్జీ కింద 10 లక్షలు అయితే గ్రాంట్ను విడుదల చేయడం జరిగింది. సో విడుదల చేసినటువంటి సొమ్మును ఈ రోడ్డు కాకుండా ఇంకెక్కడో పోయి అధికారం ఉందని, అధికారం మనది నడుస్తుందని వాళ్ళ ఇంటి ముందు పోయి ఫోటో కొట్టడం జరిగిందంట ఆ కాలనీలో పోయి. సో ఈ పరిస్థితి చూడండి. సో అక్కడైతే సీసీ రోడ్ ఆల్రెడీ వేసింది ఉంది. వేసిన సీసీ రోడ్ మీద పోయి మీరు ఫోటో ఎట్లా తీస్తారు? అధికారులు పోయి ఫోటోలు ఎట్లా తీస్తారు? మీరు చూడండి ఒకసారి ఈ రోడ్డు వ్యవస్థ. మీరు లాస్ట్ వరకు ఉంది ఇదే పరిస్థితి. చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో అధికారం ఉంటే మీ ఇంటి ముందు వేసుకోమని ఎవరైనా చెప్పిర్రా? ఎమ్మెల్యే ఎలక్షన్లో లీడ్ ఇచ్చింది ఈ కాలనీ, ఎంపీ ఎలక్షన్లో లీడ్ ఇచ్చింది ఈ కాలనీ. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా సర్పంచ్ ఆదుకున్నది కూడా ఇదే కాలనీ అని చెప్పక తప్పదు. అలాంటిది మీరు ఈ కాలనీని వదిలేసి మీరు సీసీ రోడ్డు ఉన్నటువంటి దాని మీద ఫోటో ఎట్లా క్లిక్ చేస్తారు? మీరు ఫోటో ఎట్లా దించుకుంటారు? ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉందో. సీసీ రోడ్డు లేక ముసలి ముత్క వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ సర్పంచ్ కూడా అడుగుతున్నాం, మీకు గెలిపించింది ఎందుకు? ఈ ప్రాంతానికి మీరు అభివృద్ధి చేస్తారనే కదా. ఇది ఎంజేఎన్ఆర్ఈజిఎస్ అంటే పంచాయత్ ఫండ్. పంచాయత్ ఫండ్ వచ్చేసి మీరు డిసిజన్ తీసుకోవాలి. సో పైన అధికారం కాంగ్రెస్ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ సర్పంచ్ ఉండడం వల్ల కొంచెం అభివృద్ధికి ఆటంకం జరుగుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి చూడండి ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎట్లా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఏ జమాన్లో. సో ప్రభుత్వము ఇకపోతే వేయనటువంటి పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే సొంత ఇంటి ముందు మొరం వేసుకునే పరిస్థితి ఏర్పడింది. చూడండి ఒకసారి. సో మీరు ఎందుకు వేస్తలేరు అనేది మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం, బీఆర్ఎస్ సర్పంచ్ని కూడా అడుగుతున్నాం. వేయకపోవడానికి గల కారణం ఏంది? ఇంత దయనీయమైన రోడ్డు చూసి కూడా మీరు ఎందుకు వేస్తలేరు? మీ కళ్ళు కనిపిస్తలేవా? కడుపుకు అన్నం తింటలేరా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరత మీ పైన ఉంది. ఒకసారి చూడండి ఇది ఏ విధంగా ఉందో. ఇక్కడ నడవాలంటేనే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ నడవాలంటే ఇక్కడ రాత్రి కానీ వర్షం పడ్డప్పుడు బురదలు కానీ ఎప్పుడైనా కింద పడే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో. సో ఈ పరిస్థితిలో కూడా జనాలు నడుస్తున్నారు. ఈ కష్టాలు పడుతున్నప్పటికి కూడా పట్టించుకునే నాదుడు లేడనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకన్నా దారుణమైన రోడ్లు ఉంటే దానికి పోయి వేయండి. వచ్చిన 10 లక్షలు కాంగ్రెస్ వాళ్ళైనా సరే వేయండి, లేదు బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నాడు, సో ఆయన వేసినా మాకు ఇబ్బంది లేదు. ఎక్కడికి వెళ్ళి మనకు ఈ ప్రాంతానికి అంటే ఈ కాలనీకి సీసీ రోడ్ అనేది నెససరీ. సీసీ రోడ్లు వేస్తే ఎవరు గొడవ ఆడుతున్నారంట, మీకేమైనా అభ్యంతరమా? నాకేమి అభ్యంతరం లేదు. గొడవలు ఉన్నాయి ఇక్కడ సీసీ రోడ్ వేయడం. సో ఎవరో కాంగ్రెస్ నాయకులు అన్నారట, సో ఈ రోడ్డు వేస్తే ఇక్కడ గొడవలు ఉన్నాయి అందుకే వేయలేకపోతున్నామని అన్నారంట. సో అందుకు
ఈ కాలనీ వాసికి అడుగుతున్నాను నేను. ఇక్కడైతే ఏం గొడవలు లేవు కదా, సీసీ రోడ్. లేదు. సో ఇది పరిస్థితి. ఇక్కడైతే ఎలాంటి గొడవలు లేవు. గొడవలు లేకున్నా కానీ ప్రత్యేకించి ఇక్కడ గొడవలు ఉన్నాయని ఉత్తగానే ఉత్తి మాటలతో చెప్పి వేరే జాగాలో పోయి ఫోటో క్లిక్ చేయడం జరిగింది. సో ఎందుకు, ఎవరు చెప్పారు మీకు గొడవలు ఉన్నాయని? మీరు ఈ కాలనీ ఉంటున్నారా? కాలనీ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకోండి ఒకసారి. తెలుసుకున్న తర్వాత గొడవలు ఉన్నాయా, ఎవరైనా వద్దా అంటున్నారా? కాలనీ గురించి కాలనీ వాసులకు తెలుసుకోకుండా పై అధికారులకు ఫోన్ చేసి చెప్పి ఇక్కడ గొడవలు ఉన్నాయి సార్, ఈ కాలనీకి వద్దు, వేరే జాగాలో పెడదామని ఉన్న సీసీ రోడ్డు మీదని మళ్ళీ సీసీ రోడ్డు వేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు చూడు, అది మీ మూర్ఖత్వం అని నేను అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రజలు పడుతున్నటువంటి బాధలు మీరు పట్టించుకోకపోతే మీరెందుకు నాయకులు అవుతారు చెప్పండి? మళ్ళీ ఒకసారి ఈ కాలనీకి ఓట్లు అడగడానికి వస్తారా మీరు? చెప్పండి. మేము అడుగుతున్నాము, మళ్ళొక్కసారి కాలనీకి ఓట్లు అడగడానికి ఎట్లా వస్తారు? ఏ ముఖంతో వస్తారు? ఇంతకన్నా దారుణమైన రోడ్డు ఉంటే అక్కడ మీరు సీసీ రోడ్ వేయచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ కంటి గ్రామంలో, ఇది టౌన్లో దారుణంగా ఇంత దారుణమైన స్థితిలో ఉందంటే సీసీ రోడ్ లేకుండా అంటే ఇదే రోడ్డు. ఈ కాలనీ ఇటు తడకల్ రోడ్ నుంచి అటు బైపాస్ రోడ్డుకు తగులుతుంది. సో ఇలా ఈ ప్రజల్ని మీరు పట్టించుకుంటలేరు. ఎట్లా వస్తారు మళ్ళీ ఒకసారి మీరు ఓట్లు అడగడానికి? చూడండి ఎంత దారుణంగా ఉందో. సో అలాంటప్పుడు మీరెందుకు వేస్తలేరు అనేది మేము గ్రామ సర్పంచ్ని అడుగుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతున్నాం. ఎందుకంటే పైన అధికారం వాళ్ళది ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకులను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కాలనీకి సీసీ రోడ్ వేయాలి. మీరు అక్కడ ఎక్కడైతే క్లిక్ కొట్టారో అది క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. మీరు కాంగ్రెస్ నాయకులైనా బీఆర్ఎస్ సర్పంచ్ అయినా ఇద్దరు కలిసి ఈ కాలనీ వాసులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది, సర్పంచ్ పైన ఉంది. సర్పంచ్ గారిని కూడా అడుగుతున్నాం, ఎందుకు అయ్యారో చెప్పండి. అది మీ ఫండ్ కాబట్టి, మీ అకౌంట్లో పడతాయి కాబట్టి, మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు ఎందుకు అయ్యారో కూడా, మీరు వేయకపోవడానికి, ప్రపోజల్ చేయకపోవడానికి కూడా రీజన్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో చూడండి ఎంత దారుణంగా ఉందో. సో కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, వేస్తే మీరైనా వేయండి 10 లక్షలు, లేదా వేస్తే బీఆర్ఎస్ నాయకులకైనా ఇవ్వండి, లేదా మీరే వేసండి, మాకు సంబంధం లేదు, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే మాకు రోడ్డు కావాలి, సీసీ రోడ్డు కావాలి మనకి. ఎవరేసినా ఏ అధికార పార్టీ వాళ్ళు వేసినా మాకు సంబంధమే లేదు. మాకు కావాల్సింది సీసీ రోడ్. సీసీ రోడ్ వేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీరు వేయాల్సిందే. ఎందుకు వేయారో కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. చూడండి డ్రైనేజ్ వ్యవస్థ కనీసం సర్పంచ్ గారు మీరు గెలిచి కూడా దాదాపు 2-3 నెలలు అవుతుంది. సో ఇప్పటి వరకు కంటి గ్రామ పంచాయతీలో ఒక పని కూడా జరగలేదు. సో ఎందుకు పని మొదలు పెడతలేరో అది కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పని చేపట్టాలి కదా. మేము అభివృద్ధి చేయడానికి మేము గెలిపించినాం. సో అలాంటిది మీరు అభివృద్ధి చేయాలి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ప్రతిదీ మీరు అభివృద్ధి చేయాలి. సో ఇప్పటి వరకు మీరు మొదలు పెట్టకపోవడానికి గల కారణాలు ఏందో మీరు చెప్పాలి. ఇక్కడ గొడవలు లేవు, ఈ కాలనీలో గొడవ లేవు, సీసీ రోడ్లు వేసే గొడవ లేదు. ఏదేసినా కానీ ఎవ్వరు గొడవ పడరు. మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ సీసీ రోడ్ వేయాలి. 10 లక్షలు పెట్టి ఈ సీసీ రోడ్ ఇక్కడ నుంచి అటు బైపాస్ రోడ్ దాకా అవుతుంది కాబట్టి మీరు ఈ రోడ్డుకే ఫోటో కొట్టియాలని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులు, లేదా బీఆర్ఎస్ సర్పంచ్ని కూడా. సో ఎందుకు కొట్టారు అనేది మీరు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ సర్పంచ్ను మరి అడుగుతున్నాం, ఎందుకంటే బాధ్యత మీ పైన ఉంది సార్. మీరు గ్రామానికి మొదటి పౌరులు మీరే కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎందుకు వేయారో, వేయకపోవడానికి గల కారణం ఏందో కూడా చెప్పాలి. ఇంకొకటి ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాం, సార్ ఇది కంటి టౌన్, ఇది ఇంత పెద్ద ఊరికి కేవలం 10 లక్షలు కేటాయించడం ఎంతవరకు సమంజసం సార్? మీరే చెప్పండి. చెప్ట గ్రామానికి మీరు 15 లక్షలు ఫండ్ ఇచ్చి
కంటిగా టౌన్కి మీరు 10 లక్షల ఫండ్ ఇవ్వడంలో అంతర్యం ఏంటి సార్? ఏంది డెవలప్మెంట్ అవసరం లేదంటున్నారా? మీరు చెప్తారు పదే పదే నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న, పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడను అని చెప్తారు. థ్యాంక్ యూ. కానీ మీరు డబ్బులు కేటాయించే సమయానికి చూసినప్పుడు ఒక ప్రాంతానికి ఒక రకంగా, ఇంకో ప్రాంతానికి ఇంకో రకంగా చేయడం అనేది ఇక్కడ ఏదో తేడా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. సో కంకి టౌన్కు మీరు 10 లక్షలు ఎట్లా కేటాయిస్తున్నారు? మీరు ఏం సరిపోతుందని కేటాయిస్తున్నారు? సో మేము అడుగుతున్నాం, చెప్టకి మీరు 15 లక్షల ఫండ్ కేటాయిస్తే, సో ఈ కంకి టౌన్కి మీరు 20 లక్షల ఫండ్ కేటాయించాల్సిన బాధ్యత మీ పైన ఉంది సార్. సో ఇక్కడ సర్పంచ్ ఎవరు ఉన్నారా, నాయకుల, లేదా మీ నాయకులకు ఇచ్చుకోండి, నో ప్రాబ్లం, అట్లేం లేదు. కానీ సో మా గ్రామానికి ఎట్టి పరిస్థితులు అభివృద్ధి జరగాలి, మేము కోరుకునేది ఇది. సో బీఆర్ఎస్ సర్పంచ్కి అడుగుతున్నాం, ఈ రోడ్డుకే మీరు సీసీ రోడ్ వేయాలి. కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాం, మీరు కూడా సీసీ రోడ్ ఇదే రోడ్డుకి వేయాలి. ఎందుకు వేయరు అనేది మీరిద్దరు సమాధానం చెప్పాలి. సో ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి, నాకు కాదు సమాధానం చెప్పాల్సింది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు గెలిపించారు కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. మళ్ళొకసారి ఈ కాలనీ కోట్లు అడగడానికి రావాలనుకుంటే కూడా మీరు సమాధానం చెప్పాలి. చూడండి.